వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఏంటి ఈ వీడియో అంటే మనం రాఖీ పండుగ ఎలా చేసుకున్నాం అనేది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మేము ముందు పెడుతున్నాను. మనం దీనికన్నా ముందు వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టాను కదా, అసలు యాక్చువల్గా ఈ వీడియో పెట్టాలి, సో నాకు కుదరలేదు. సో ఆ వీడియో ఫస్ట్ అదే అప్లోడ్ చేద్దాం, ఎందుకంటే వరలక్ష్మి వ్రతాలన్నీ అయిపోతున్నాయి, శుక్రవారాలన్నీ అది ఎప్పుడు పెడతామని. సో అది పెట్టాను ఫస్ట్. అండ్ చేసింది అయితే ఈ వీడియోనే ఫస్ట్. ఇది ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది. తమ్ముడు బ్రదరు అందరు మా దగ్గరికి వచ్చారనమాట, మా ఇంట్లోనే చేశారు అలా అనమాట. మా దగ్గరికి వచ్చారు, సో మేమే ఒక దగ్గర చేస్తున్నాం. ఇది మా ఇంట్లో ఇలా అనమాట. చూడండి, ఫస్ట్ బొట్టు పెట్టి అండ్ ధాన్యం తడి కుంకుమ పెట్టి ధాన్యం పెట్టి తర్వాత కంకణం కట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి అండ్ ఇలాగే ఇంకా హారతి ఇచ్చిన తర్వాత బంగారు ఉంగరంతో మేము దిష్టి తీస్తాం. ఇలా మేము ఎప్పుడు చేసుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది, నా మంచి కల్చర్ కదా ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం చాలా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. నేను ఇలాగే ఫాలో అవుతాను. మీరు మీ రాఖీ పండుగ ఎలా చేశారు? ఎలా చేసినా కూడా శుభమేనండి. రాఖీ కట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి అక్షింతలేసి దీవించడం అండ్ చిన్నవాళ్ళైతే అక్షింతలు వేయించుకొని దీవించుకోవడం శుభమండి. అలా అన్నమాట. తమ్ముడికి కూడా బాగుండాలని, వాడు కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సిరి సంపదలతో వర్ధిల్లాలని, భాగ్య సౌభాగ్యాలతోటి దీవించాలని అందరం దీవించాము. అండ్ రాఖీ కట్టి ప్రతి సంవత్సరం మేము వాడిని దీవిస్తాము. మాకేం కట్నాలు ఏం పెట్టడు. ఇంటికి పెద్ద కూతురై అస్సలు పుట్టకూడదు, పెద్ద అక్కలై పుట్టకూడదు. ఎందుకంటే మనం తినలేదు ఏమి ఉండదు, మనం తీసుకునేది ఏమి ఉండదు, మనదే తీసుకుంటారు అలా అన్నమాట. ఇది ఇలా నడుస్తుంది. సో ఏంటి అంటే ఇంకా యాక్చువల్గా నా దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాడు, అందరు అక్కజల్లల దగ్గర కూడా అంతే, విడిపెట్టేది ఏమి ఉండదు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే లక్ష్మీది వీంతో స్టోరీ ఉంది. చిన్న అమ్మాయి, ఇద్దరు, వీడందరికన్నా చిన్నోడు కదా, లక్ష్మి 4వ అమ్మాయి, చిన్న అమ్మాయి. ఏం చేశారంటే అప్పుడు నోట్లదంతా బంద్ అయిపోయింది కదా, అప్పుడు నోట్ బంద్ అని. అప్పుడు చాలా గల్లిబుడ్లో డబ్బులు ఉన్నాయి తనవి, లక్ష్మివి. అయితే అక్క నువ్వు ఏమన్నానంటే తిట్టనంటే నీకు ఒక విషయం చెప్తానంటే ఏంటి చెప్పమ్మా అంటే, ఇలా నేను డబ్బులు జమ చేశాను గల్లిబుడ్లోన అండ్ అవి మార్చాలక్క, ఇప్పుడు అవి నడవవు కదా, అన్నీ 500 నోట్స్ 1000 నోట్స్ అక్క అంది. సర్లే తీసుకురా గల్లిబుడ్ అంటే, అది మా ఇంట్లోనే భోజనం చేస్తున్నాం, చెయ్యి కడుక్కొని ఇంట్లో కాలు పెట్టింది. సర్లే నేను పగలగొడుతున్నాను అంటే పగలగొట్టన్నారు. మా పక్కనే బ్యాంక్ ఉందన్నమాట మార్చుకోవడానికి. పగలగొట్టేసాం, చూసాము అందులో అన్నీ 50 రూపాయల నోట్లు, అన్నీ 20 రూపాయల నోట్లు, అన్నీ కొత్తవి, అన్నీ చిల్లర 100 రూపాయల నోట్లు ఇలా పెట్టాడు మా తమ్ముడే. ఎప్పుడెప్పుడో దాంట్లోకి వెళ్ళి అన్ని డబ్బులు తీసేశాడు. ఇంకా ఏడ్చింది చూడు లక్ష్మి. అక్క లేదక్క, ప్రామిస్ అక్క, దేవుని మీద ఒట్టు, ఎన్ని డబ్బులు వేశాను నేను, అన్నీ 500 నోట్లే 1000 రూపాయల నోట్లే, ఎక్కడ పోయాయో అని. నేనైతే మస్తు నవ్వాను అనమాట, కింద పడి నవ్వాను. నాకు తెలియకుండా తెలివితేటలతో దాచిపెట్టింది. కానీ యాక్చువల్గా లాస్ట్కి ఇంట్లో తమ్ముడు చేసేసాడు, అవన్నీ నొక్కేశాడు అలా అనమాట. మా డబ్బులు మాకు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు పాపం. దానికి ఇచ్చాడు 2-3 సార్లు, కానీ దాని డబ్బులు దానికే ఇచ్చేసాడు అలా అనమాట. చిన్నవాళ్ళు అంతే కదా, పెట్టేదేం ఉండదు, తినేదే, తీసుకునేదే, దుబ్బేసేదే ఇలా అనమాట. ఏం చేద్దాం, అదృష్టం అలాంటిది, ఏం చేద్దాం. మాకు అన్నలు లేరు, ఉన్నారు. సో ఇలా ఇది చూడండి. ఇంకా యుగేందర్, సాయి గణేష్, జైవీర్, లోహిత్, దినేష్ లేడు, బయట దేశంలో ఉన్నాడు. ఇలా జరుగుతుంది మా దగ్గర. స్వీట్సు, చాక్లెట్సు ఇలా జరుగుతున్నది అలా అనమాట ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే బాగానే అన్నీ సిస్టర్స్ అందరూ ఒక్క పొద్దున్నారు. సో వాళ్ళకి కావాల్సిన నైవేద్యం చేసుకొని ఇంట్లో ఎక్కించుకొని మా దగ్గరికి వచ్చారు, మా దగ్గర పట్టుకొచ్చారు. సో నేనేం చేశానంటే నేనేదో చేశాను, కిచిడి ఏదో. తర్వాత మళ్ళీ మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. వాళ్ళందరూ ఒక్క పొద్దు కదా, తినలేదు, తిన్నోళ్ళు తిన్నారు, పిల్లల వరకు అలా అనమాట. పాయసం చేశాను నేను, బాగా మంచి పాయసము, డ్రై ఫ్రూట్స్ బాగా వేసి. సో నా ఫేవరెట్ అనమాట డ్రై ఫ్రూట్స్, ఇదేంటైనా డ్రై ఫ్రూట్స్ ఉండాలి, అలా చేశానమాట ఇలా ఫ్రెండ్స్. అండ్ హోల్ మిల్క్తో చేస్తాను బాగా పాయసం అనేది, చిక్కగా
చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్లో చూడండి, అందరికీ లోహిత్కి అందరు కడుతున్నారు. ఆ రాఖీ కట్టేంతసేపు పట్టుకోవాలి. పెద్దోళ్ళు అయితేనే కొంచెం బాగుంటుంది. చిన్నపిల్లలు కదా, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు ఏడుస్తారు అనేది తెలీదు. జైవీర్ ఎప్పుడెప్పుడు పోదామని అందులో చాక్లెట్లు ఎత్తుకొని పోతున్నాడు. బయట ఓపెన్ చేయించుకొని తింటున్నాడు వాళ్ళ డాడీతోటి. ఇలా జరుగుతుంది. కాసేపు వీళ్ళని మేము వలేసి పట్టాల్సినట్టుంది. పిలవాలి, గుంజుకు రావాలి, గుంజుకొచ్చి కూర్చోబెట్టాలి, అలా అన్నమాట. ఫైనల్గా ఇలా నడుస్తుంది. చూడండి, ఇది మా ఇంట్లో మా దగ్గర జరిగిందనమాట. హనీ, పూర్వి ఇలా నడుస్తుందన్నమాట. చూడండి, మీరెంత మంచిగా జరుపుకున్నారో నాకు తప్పకుండా తెలియచేయండి. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళు చూశారు అనేది తెలుస్తుంది నాకు. అలా అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, హర్షిత ఫైనల్గా వాళ్ళ అన్న తినడంట యాక్చువల్గా ఆయన, కానీ అలా పెడుతున్నారు. ఇలా అన్నమాట ఫ్రెండ్స్. లాస్ట్కి ఆయనకి చాక్లెట్ ఇస్తే కానీ ఆయన కామ్గా అవ్వలేదన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంక ఇలా నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తను కట్టేకి రాదు. సో వాళ్ళ మమ్మీ ఇంకా వచ్చి వాళ్ళ మమ్మీ వస్తుంది, కట్టేస్తుంది. ఇలా అన్నమాట. ఓ, అప్పుడే వీళ్ళు తీసేసుకుంటున్నారు ఫొటోస్. చూడండి ఫ్రెండ్స్, ఇంతే మా దగ్గర జరిగినది అన్నమాట. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూడండి, చిన్న ఆయనకి కడుతుంది ఇప్పుడు లాస్ట్కి హర్షిత. అబ్బా, వీళ్ళకి మంగళారతి. అబ్బాబ్బాబ్బా, ఎత్తుకొని ఉయ్యాలు ఊపడమే సరిపోయింది. వీళ్ళని మంగళారతి తీస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇన్ని రకాలు కాదనమాట. అండ్ లాస్ట్ ఫైనల్గా ఒకసారి మా మమ్మీ మా వారికి కూడా కడుతుంది. మా ఆయన కూడా మా మమ్మీకి తమ్ముడే అవుతాడు. సో చిన్న చెల్లెలు భర్త ఈయన కూడా తమ్ముడే అవుతాడు. సో వీళ్ళందరికీ రాఖీ కడుతుంది. సో వీళ్ళకి ఎవరికైతే రాఖీలు కడుతుందో వీళ్ళకి ఓన్ సిస్టర్స్ లేరండి. మాకి సిస్టర్స్ లేరు అనమాట. వాళ్ళకి సిస్టర్స్ లేరు. నాకు ఆడబిడ్డలు సొంతంగా ఎవరు లేరు. ఇదనమాట ఫ్రెండ్స్. మా అత్తకు లేరు, మా అత్తకు లేరు, నాకు లేరు అనమాట. ఇది ఇలాగా లాస్ట్కి నేను కడతాను కూతురు ఆగట్లేదు. లాస్ట్కి మధు ఒక్కటి మిగిలిపోయిందనమాట. మధు అనమాట ఫ్రెండ్స్. లాస్ట్కి తను కట్టేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మేము ఇలా జరుపుకున్నాము. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలా మనం అన్నీ స్వీట్ మెమరీస్ లాగా గుర్తుపెట్టుకుంటున్నాము. సో నేను చేసిన పాయసం ఇంట్లో ఆల్రెడీ సగం లేసిపోయింది. సో ఒక పొద్దున్నానని చెప్తున్నాను కదా, అందరు ఇలా చేసుకున్నారు. ఎవరిది వాళ్ళు ప్యాక్ చేసుకొని వచ్చారు. బూరెలండి సిస్టర్ చేసింది. తన బూరెలు చూడండి ఎలా